హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రేవతి పిల్ల. సో ఈరోజు వీడియో హాయ్ చెప్తున్నాడు. వెరీ గుడ్ హాయ్. సో ఈరోజు ఏమంటే ఆఫ్టర్ 6.5 months లోకేష్ వస్తున్నారనమాట. ప్రజెంట్ అయితే తనైతే స్టార్ట్ అవ్వడం నిన్ననే ఫ్లైట్ ఎక్కారు, సైన్ ఆఫ్ అయింది నిన్ననే. బట్ నిన్న జర్మనీ నుంచి దుబాయ్కి కనెక్టింగ్ ఫ్లైట్, ఈరోజు దుబాయ్ నుంచి బెంగళూరు అనమాట. మేము అనంతపూర్లోనే ఉన్నాము. యాక్చువల్లీ మాకు ఈ మంత్ 26 ఫ్లైట్ ఉంది, బట్ దాన్ని క్యాన్సిల్ చేసుకున్నాము. లోకేష్ వచ్చినాక వెళ్దాము అని చెప్పేసి, అందుకని ఇంకా లోకేష్ వచ్చిన తర్వాతే విజయనగరంకి వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాము. లోకేష్ అయితే ఇప్పుడు వస్తున్నారు, ఇప్పుడు డ్రైవర్ వెళ్తారు. సో మేము ఇంట్లో ఏం చేసుకున్నాము, ఏం తిన్నాము అదంతా కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. లోకేష్ అయితే మాత్రం లోకేష్కి కూడా వీడియో తీయమని చెప్పాను, బట్ ఎంత వీడియో తీసాడో తెలీదు. తిరగడం అయితే చాలా ఎక్కువ తిరిగాను అని చెప్పాడు. సో గగన్ గుండుతో అయితే ఇదే ఫస్ట్ వీడియో. హాయ్ చెప్పు గగన్. డాడీ వచ్చేస్తాడు, అది మేము కూడా వెళ్దాం అనుకున్నాం బెంగళూరు ఎయిర్పోర్ట్కి, బట్ వెళ్ళే కుదరట్లేదు. సర్ప్రైజ్గా వెళ్దాం అనుకుంటున్నాము, కానీ వెళ్ళేవేమి కనిపించట్లేదు. ఏమి మాట్లాడు. సో అంతే. మళ్ళీ లోకేష్ వచ్చినప్పుడు ఈ మధ్య మేమేం చేస్తాము, ఈరోజు డే అంతా అట్లా వ్లాగ్ తీసి చూపిస్తాం. సో నేనైతే రైస్ చేసుకున్నాను అనమాట కరెంట్ కుక్కర్లో. అత్తయ్య ఏమించో గుత్తొంకాయ ఉంటుంది కదా, గుత్తొంకాయ కర్రీ చేశారు. మా సైడు దాన్ని నూనె వంకాయ అంటారంట. నేను ఇది సెకండ్ టైము మా అత్త చేత గుత్తొంకాయ తినడం అనేది. చాలా బాగుంటుంది, భలే టేస్టీగా ఉంటుంది. సో లోకేష్కి అయితే దోశ అంటే చాలా ఇష్టం అనమాట. అత్తయ్య అడిగారు, ఏం టిఫిన్ చేయమంటావు లోకేష్ నువ్వు వచ్చేసరికి అంటే, దోశ ఇయ్యి మమ్మీ అని చెప్పాడంట. అందుకని మా అత్తయ్య దోశకి నానబెట్టారు. మా ఇంట్లో దోశ అసలు ఏ రెస్టారెంట్ కూడా ఇవ్వదు, అంత టేస్ట్ ఇస్తుంది అనమాట. చాలా బాగుంటుంది దోశ, అంటే సీక్రెట్ రెసిపీ అనమాట దోశ అనేది. అది ఇంకేస్ మీకు కావాలి అంటే నేను దానికోసం ఒక వీడియో చేస్తానండి. సో ఇంకా మధ్యాహ్నం అయిపోయింది. యాక్చువల్లీ డే అంతా తీద్దాం అనుకున్నాను, కానీ వీడియో తీసేకి నాకు టైం కుదరలేదు. తెలుసు కదా, నేను విజయనగరంలో ఉంటే నాకు అక్క తీస్తుంది, అనంతపూర్లో ఉన్నప్పుడు నాకు నేనే షూట్ చేసుకోవాలి అంటే కొంచెం కష్టం. ఇంకా ఆఫ్టర్నూన్ 3:30-4 అయ్యింది. ఇంకా డ్రైవర్ వచ్చారు, బెంగళూరుకి వెళ్తున్నారనమాట. డ్రైవర్ని పంపిస్తున్నాము లొకేషన్ పిక్ చేసుకోవడానికి. లోకేష్ ఎంత వీడియో తీసాడు అనేది నేను ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను నేనైతే. సో లోకేష్ ఇప్పుడు దుబాయ్లో ఉన్నాడు, దుబాయ్ నుంచి బెంగళూరుకి అనమాట ఫ్లైట్. సో నేను ఈ వీడియోలో షిప్ నుంచి తీసే వీడియోలన్నీ ఇందులోనే పెట్టేస్తున్నాను, నేను చూస్తూ ఉండండి. హలో బోలో బాయ్ బాయ్. మేము లగేజ్ లోడ్ చేస్తున్నాము. ఇక్కడ మేము పైన షిప్ నుంచి అట్లా నడుచుకుంటూ వచ్చాము. లగేజ్ అందరు ఉన్నారు. ఫైనల్గా 6 months కంప్లీట్ చేసుకొని వస్తున్నాము. నిల్వర్రా, రుకో వీడియో బనారే. మా షిప్ బ్యాక్ సైడ్ అదంతా పోర్టు. ఐస్ క్రీమ్ బండి వచ్చింది. ఐస్ క్రీమ్ బండి మా కోసం షిప్ వచ్చింది. షిప్ నుంచి వెహికల్ వచ్చింది. వెహికల్లోకి అందరూ ఎక్కుతున్నాం అనమాట. అదే అక్కడ షిప్ అక్కడ ఉంది. పొద్దున్నే ఫుల్ స్నానం చేసి డైరెక్ట్గా వచ్చేసి పక్క నుంచి వచ్చి ఇలా వచ్చామన్నమాట. ఇది ఎంట్రన్స్ అన్నమాట. మేము ఇప్పుడు వచ్చాము కార్ సర్వీస్కి వచ్చినామన్నమాట.
ఇది కార్ సరిపోలేదని చెప్పేసి మళ్ళీ పెద్ద కార్ కోసం వెళ్తారు. ఇక ఈడు 5th ఇంజనీర్ నాతో పాటు వస్తుంది. పైన వెనకాల చూడండి క్రెయిన్. ఈ కారు సరిపోవడం లేదని చెప్పేసి మనం ఈ కార్ నుంచి ఆ కార్కి వెళ్తున్నాం. మన వ్యాన్లో మొత్తం అంతా లగేజ్ తీసుకొనేసి వెళ్తున్నాం అనమాట. అది మ్యాప్. మేము ఇప్పుడు అందరూ వెళ్తున్నాము. ఇక ఈడే 5th ఇంజనీర్ వచ్చినాడు. साथ जाने का जल्दी आगे पहुंच जाता है. సో నేను లోకేష్కి చెప్పాను వీడియోస్ లోకేష్ నువ్వు వచ్చేటప్పుడు అంటే తీస్తాను అని చెప్పాడు. బట్ తనకు వీలైనంత వరకే వీడియోస్ తీసాడనమాట. ఎక్కువగా వీడియోస్ తీయలేపాడు. లగేజ్ ఎక్కువ ఉంటుంది కదా, 6 months 7 months కావాల్సినంత లగేజ్ తీసుకెళ్ళాలి అంటే చాలా ఎక్కువగానే ఉంటుంది. సో ఆ లగేజ్ ఇంకా మనం తీసుకొని వస్తూ ఉండాలి కదా. మాటికి లగేజ్ క్యారీ చేస్తూ వీడియోస్ తీయడం అనేది కొంచెం కష్టమే. అందుకని నేను కూడా అర్థం చేసుకున్నాను. సర్లే తీసినంత వరకు తీసినాడు కదా, ఇది మీకు చూపిద్దాము అని చెప్పేసి నేను ఇది ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. ఇదంతా లైక్ జర్మనీయే. సో ఇప్పుడు లోకేష్ వాళ్ళు ఇమిగ్రేషన్ వీసా ప్రాసెస్ అని ఏదో వెళ్తున్నారనమాట అక్కడికి. సో అక్కడ పని అవగానే ఇంకా వెంటనే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు. ఎయిర్పోర్ట్ నుంచి కూడా బయటికి వెళ్ళారంట వాళ్ళు తిరగడానికి. బట్ అక్కడ కూడా సేమ్ క్లిప్స్ తీయలేదు. లైక్ సో బయట చూడడానికి వెళ్ళేటప్పుడు కూడా వీడియోస్ తీయలేదంట. ఏం తీయలేదు అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదు పాప. వన్స్ మనం ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళామనుకోండి మళ్ళీ బయటికి రాలేమన్నమాట. అదే మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయిన తర్వాత లగేజ్ అంతా కొంచెం మనం బోర్డింగ్లో ఇచ్చేస్తాం కాబట్టి ఇంకా మన హ్యాండ్స్ అనేవి చాలా ఖాళీగా ఉంటాయి. ఇంకా ఎన్ని వీడియోస్ తీసుకుని ఇంకా మన ఇష్టమే. సో ఎయిర్పోర్ట్లోకి వెళ్ళలేదు కదా, లగేజ్ ఇంకా అట్లా తోసుకొని పోవాలి, క్యారీ చేయాలి. అందువల్ల నేను వీడియోస్ ఇంకేం తీయలేదు. సో తోచిన దగ్గరికే తీసినా అని చెప్పాడు. సర్లే అని చెప్పి ఇంకా నేను కూడా ఏమీ అనలేదు. किसको पूछना वो दे देना देखना भाई किसका है ये भी किसी को नहीं तो मेरे को नहीं है तो मेरा है अरे वो झूठ बोल. ఇక్కడే ఇమిగ్రేషన్ అయిపోయింది లోపల. మేము ఇలా చూడండి ఎంత బాగుంది ఇక్కడ. అంత చాలా బాగుంది అసలు. దాని బ్రీడ్ అలాంటిది రా. నాకు అలా ఎయిర్పోర్ట్ బయట ఇక్కడ రన్వే ఉందన్నమాట. ఫ్లైట్స్ ఇక్కడ ల్యాండ్ అవుతాయి. ఇట్లా వచ్చేసి రన్వే, ఇక్కడ ఫ్లైట్స్ ఉన్నాయి. చిన్న ఫ్లైట్ చూడాలి. ఇది వచ్చేసరికి దుబాయ్ ఎయిర్పోర్ట్ అనమాట. యాక్చువల్లీ వాయిస్ ఓవర్ అంతా లోకేష్తోనే ఇప్పిద్దాం అనుకున్నాను. బట్ లోకేష్ లేరు. ఇంకా రాగానే చిన్న పని మీద ముంబై వెళ్ళారనమాట. అందుకని నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను లోకేష్ బదులు. అడిగానులేండి నేను, ఇదే ఎయిర్పోర్ట్ అదే ఎయిర్పోర్ట్ ఇదేంటి అని చెప్పేసి అంత అడిగితే నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాన్ని బట్టి నేను మీకు చెప్తున్నాను అనమాట. నేను కూడా దుబాయ్ అంతవరకు వెళ్ళలేదు. మ్యాక్సిమం ఇట్లా డొమెస్టిక్కే నేను నేను తిరిగే ఫ్లైట్స్ అని నార్మల్ డొమెస్టిక్కే లైక్ బెంగళూరు, కర్నూలు, విజయవాడ ఇంతవరకే తిరిగాను. నేను కూడా ఇది దాటి తిరగలేదు. సో ఇదంతా దుబాయ్ ఎయిర్పోర్ట్లో షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా చాలా. నేను ఎంకే వాచ్ కొనమన్నాను మా ఆయన్ని. సో చూసినాడు. బట్ అసలు ఏం బాగాలేవన్నమాట డిజైన్స్. వైజాగ్లో కొనుక్కుందాంలే అని చెప్పేసి కొనలేదు. గగన్కి ఒక 2 టాయ్స్ తీసుకొని వచ్చాడు. ఇంకా చాక్లెట్స్ అవి తీసుకొచ్చాడు. వాటికే దగ్గర అయ్యింది ఒక 30,000 అట్లా అయ్యింది. చాలా బిల్లు వాచిపోయింది. అందుకే ఇంకా ఏమీ తీసుకోవద్దులే, సైలెంట్గా వచ్చేసాయి అని చెప్పాను. ఇంక ఇక్కడి నుంచి బెంగళూరు ఎక్కిపోయాడు అనమాట ఫ్లైట్. Baby. వెళ్ళిపోయిన తీసి
ఐ లవ్ యూ లోకేష్. గుండెగాడు తిరిగితే పడుకున్నాడు. సో చూసారు కదా, ఇంటికి అయితే వచ్చేసాడు. లాంగ్ డిస్టెన్స్ ఉండడం అయితే చాలా కష్టం అబ్బా, తప్పదు. సో టైం ఇంకా వచ్చేసరికి 11:12 అయ్యింది. రాగానే ఇంకా నన్ను గట్టిగా హగ్ చేసుకొని ఇంకా వాళ్ళ కొడుకు ముద్దు పెడుతున్నాడు. వాడు నైట్ కదా తెలీదు, మార్నింగ్ లెగ్గానే వాళ్ళ డాడీని చూడండి అలా చూస్తున్నాడు. అదేంటి ఇప్పుడు వరకు వీడియో కాల్లో చూసాను కదా, ఇప్పుడు బయటకు వచ్చేసాడే మా డాడీ అని ఇంతగా చూస్తున్నాడు. ఫస్ట్ 2 times ఇట్లా ఫేస్ మీద పట్టుకొని ఇట్లా అంటున్నాడు అనమాట, ముద్దులాడుతున్నాడు. సో భయపడిపోతున్నాడు ఆ గడ్డాలు చూసి. చూడండి అట్లా పెంచుకున్నాడు గడ్డాలు. సో చూసారు కదా, అదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బాయ్.